అయిపోయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అగైన్. సో చూసారు కదా మన డ్రోన్ యొక్క డిజాస్టర్. సో ఈ డ్రోన్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా రిపేర్ చేయాల్సిందే, అది లేకపోతే మనకు ఒక చేయిపోయినట్టు అయిపోతుంది. సో మనం ఇప్పుడు చెన్నైకి అయితే వెళ్ళేసి డ్రోన్ అయితే రిపేర్ చేసుకొని మళ్ళీ వద్దాం. సో ఇవాళకి ఈరోజు వీడియో అదే అన్నమాట, డ్రోన్ రిపేర్ చేయడమే. సో రండి వెళ్దాం. ప్రస్తుతం నేనైతే గూడూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. గూడూరు నుంచి బిట్రగుంట ప్యాసింజర్కి వెళ్ళేసి మనం డ్రోన్ అయితే రిపేర్ చేసుకుని వద్దాం. ప్యాసింజర్కి ఎందుకు, ఎక్స్ప్రెస్కి వెళ్ళొచ్చు కదా, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయచ్చు కదా అనుకోవచ్చు. కాకపోతే మనకి షాప్స్ అన్నవి అక్కడికి వెళితే 9:30 నుంచి 10 కానీ తెరవరు. ఒక్కొక్కసారి మన టైం బ్యాడ్ అయితే 11 కానీ రారు. సో ముందుగా వెళ్ళి ఇబ్బంది పడడం కంటే కొంచెం లేట్కి వెళ్ళైనా కరెక్ట్ టైంకి వెళ్ళి వర్క్ చేసుకొని తొందరగా మనం రిటర్న్ అయితే వచ్చేయచ్చు. సో అందుకే నేను దీన్ని అయితే చూస్ చేసుకున్నాను. ఇదైతే మనకి అక్కడికి 9:40, 10 అలా వెళ్తుంది అనమాట. అలా అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది షాప్స్ అవి తెరవడానికి అనేసి నేను ఇవైతే చూస్ చేసుకున్నాను. యాక్చువల్కి డ్రోన్కి ఏమైందనేది సింపుల్గా చెప్పేస్తాను. డ్రోన్ కెమెరాకి గింబల్ ఒకటి ఉంటుంది. సో ఆ గింబల్కి ఒక రిబ్బన్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట, స్టడీగా ఉండడానికి. ఎంత హైట్కి వెళ్ళినా గాల్లో ఎగిరినప్పుడు స్టడీగా ఉండడానికి ఒక గింబల్ ఉంటుంది. దానికి ఒక రిబ్బన్, ఇదిగోండి ఈ రిబ్బన్ అన్నది కట్ అయిపోయింది అనమాట. ఈ రిబ్బన్ కట్ అయిపోవడం వల్ల ఏంటంటే డ్రోన్ పైకి ఎగిరినప్పుడు స్టడీగా ఉండట్లేదు. సో ఆ రిబ్బన్ అయితే ఇప్పుడు మార్చాలన్నమాట. సో మన డ్రోన్ సర్వీస్ సెంటర్ వచ్చేసి మన్నాడి అనే ఒక ఏరియాలో ఉందన్నమాట. అది ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. సో మనం సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగేసి మనం ఇప్పుడైతే బస్సులో బయలుదేరాం. అండ్ 110A బస్సు అయితే మనకి అక్కడ మన్నాడికి వెళ్తుంది. కాకపోతే ఇది బీచ్ స్టేషన్ వరకే వెళ్తుందంట. బీచ్ స్టేషన్లో దిగేసి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. எங்கேருந்து மன்னார்குடியா? இல்லை, யூடியூப் தான், யூடியூப்பில் போடுறதுக்கு. இங்கே எங்குமே இல்லை, அங்கே எங்கேயுமே இல்லை. திருச்சியில் இருந்துச்சு, அது ஸ்டாப் பண்ணிட்டாங்க. இங்கே சென்னை கோயம்புத்தூர் யார் ஃபோட்டோ இருக்கா? எவ்வளோ கிலோமீட்டர் இருக்கும் உங்களுக்கு? எனக்கு கிட்டத்தட்ட ஒரு 350 கிலோமீட்டர். 350 கிலோமீட்ரு. அப்போ நானே பெஸ்ட்டு, இங்கேருந்து தான் வந்திருக்கேன். அப்படி தானே பறக்க விடுறீங்க? 5 సో ఈయన పేరు వచ్చేసి రఘుపతి అనమాట. ఈయన మన్నార్గుడి అంటే చెన్నై నుంచి దాదాపు ఒక 330 కిలోమీటర్ల దూరం నుంచి డ్రోన్ రిపేర్ చేసుకోవడానికి అయితే మనం వచ్చిన సర్వీస్ సెంటర్కే వచ్చాడు. కాకపోతే మనం జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చిన దానికే ఇక్కడికి రావాలా లేకపోతే నెల్లూరులోనే చూసుకోవాలా అనుకున్నాం. కానీ వీళ్ళు చూస్తే 320 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారంట. అడిగాను, తిరుచిలో కానీ మధురైలో కానీ కొంచెం దగ్గర కదా మీకు, అక్కడెక్కడా లేవంటే లేదండి, కోయంబత్తూరులో కూడా లేదు, తిరుచి ఇక్కడంతా కూడా లేదు, వెళ్తే ఇంకా డౌన్కి వెళ్ళాలి, అది ఇంకా చెన్నై నుంచి దూరం అయిపోతుంది, చెన్నైకి మించి. సో చెన్నైయే బెటర్ అనేసి వచ్చామని చెప్పారు. సో వీళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెటర్. మనం అయితే జస్ట్ 1 అవర్ జర్నీతో వచ్చి మనం డ్రోన్ రిపేర్ చేసుకుని అయితే వెళ్ళిపోతాం ఒకే డేలో. వీళ్ళు దాదాపు 6 గంటల పాటు వాళ్ళు ప్రయాణం చేసి మరీ వచ్చారంట. సో వాళ్ళతో పోల్చుకున్నప్పుడు చాలా బెటర్ మనం.
సో మనం వచ్చిందైతే ఏరో విషన్ టెక్. ఈ సర్వీస్ సెంటర్ అయితే మన్నాడిలో ఉందన్నమాట. చెన్నై సెంట్రల్ స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట. DJI డ్రోన్స్కి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఎవరైనా మీరు డ్రోన్లు ఎవరైనా రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ సెంటర్కి రావచ్చు. షాప్ ఓపెన్ చేశారు, కాకపోతే వేరే టెక్నీషియన్ రావాలంట. ఆ రిబ్బన్ కట్ అయిందే మెయిన్ ప్రాబ్లం. సో ఆ రిబ్బన్ మార్చడానికి వేరే టెక్నీషియన్ రావాలంట. వెయిట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు డ్రోన్ రిపేర్ చేసుకుని వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఆ రిబ్బన్ అన్నమాట. చూడడానికి చాలా చిన్నదిగా ఉన్న చాలా కాస్ట్లీ రిబ్బన్. దగ్గర నాకైతే 3000 రూపీస్ ఛార్జ్ చేశారు. అలాగే సర్వీస్కి ఒక 500. సో రెండు కలిపితే 3500 అయితే ఛార్జ్ చేశారు దీన్ని మొత్తానికి. చూద్దాం. మొత్తానికైతే రిబ్బర్ మార్చేశారు. గింబల్ కూడా వర్కింగ్ పర్ఫెక్ట్. సో డ్రోన్ రిపేర్ చేసి అది టెస్టింగ్ అంతా అయ్యి నా చేతికి వచ్చేసరికి టైం కరెక్ట్గా 1:30, 2 o'clock అవుతుంది. సో 2:30కి పినాకిని ఎక్స్ప్రెస్ ఉంది. సో ఇంక లేట్ చేయకుండా ఆటోలో అయితే బయలుదేరిపోయాను. ఇంక ఇక్కడి నుంచి అయితే మనకి ఒక 15-20 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం. అండ్ టికెట్ తీసుకొని మనం అయితే పినాకినికి ఎక్కేస్తే కరెక్ట్గా 4:30 లేదా 5 అంతా కూడా మనం గూడూరు అయితే రీచ్ అయిపోతాం. సో అదండి ఈరోజు మన వీడియో. సో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నాం మనం వీడియోస్ చేయడానికి అనేది. సో కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మనకైతే మన టార్గెట్ రీచ్ అవ్వడానికి కొంచెం హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.